వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీలకి అనుగుణంగా అనుకూలంగా వ్యాఖ్యానాలు చేయకూడదు. ఇది సర్వీస్ రూల్. వ్యక్తిగతంగా వాళ్ళకి ఒక పార్టీ అంటే అభిమానం ఉండొచ్చు, ఒక నాయకుడు అంటే అభిమానం ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఆ పదవిలో ఉండి ఆ బాధ్యతలో ఉండి ప్రభుత్వానికి ప్రజలకి పనిచేయాలి తప్పితే మేము రాజకీయ నాయకులకు భజన చేస్తాం, వాళ్ళు చెప్పిందే చేస్తాం, వాళ్ళకి తగ్గట్టుగానే ఉంటాము అంటే మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇలాంటి ఒక అధికారి గురించి, ఒక ఉద్యోగి, అధికారి అంటే ఒక ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి, సచివాలయ ఉద్యోగి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. కొన్ని న్యూస్ ఆర్టికల్స్ నేను చూపిస్తా. ఇక్కడ ఒకసారి మనం వాటిని చూసినట్టయితే పోలీసులకి ఉద్యోగ సంఘాల మాజీ నేత బెదిరింపులు. ఉద్యోగ సంఘాల మాజీ నేత, సచివాలయ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడైనటువంటి వెంకట్రామిరెడ్డి అనేటువంటి నేత ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఒకసారి అందులో ఉన్నది ఏంటో నేను చదివి వినిపిస్తా. ఏంటంటే, పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారు, రేపు ప్రభుత్వం మారితే వారిని ఎవరు కాపాడుతారు? పోలీసు వ్యవస్థను ఇంత నీచ స్థాయికి దిగజారుస్తారా? భవిష్యత్తులో సగానికి పైగా పోలీసులు జైళ్లలో ఉంటారంటూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మారితే సగం మంది పోలీసులు జైలుకి వెళ్తారని తాడేపల్లిలో సమావేశం పెట్టి మరీ ఆయన హెచ్చరికలు జారీ చేయడం విమర్శలకి దారిచ్చింది. వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రహస్య డాక్యుమెంట్లు మాయం చేయడంలో ఆయన సస్పెండ్ అయ్యారు. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక పార్టీ కొమ్ము కాశారని ఆరోపణలు ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో వైసీపీకి ప్రచారం చేసి దొరికిపోయినట్లు అప్పట్లో టీడీపీ ఆరోపించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన సస్పెండ్ అయ్యారు. ఏడాది తర్వాత మళ్ళీ ఉద్యోగ సంఘం పేరుతో ఆయన తెర మీదకి వచ్చి ప్రభుత్వానికి, పోలీసులకు హెచ్చరికలు జారీ చేయడం. ఈయన వైసీపీ నేతే, ప్రభుత్వ ఉద్యోగం అనక్కర్లేదు. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ముషీరాబాద్ నియోజకవర్గానికి వారి సతీమణి వైఎస్ఆర్సీపీ తర్వాత అప్పట్లో పోటీ చేసింది. ఈయన ప్రచారం కూడా చేశాడు. ఈయన ప్రభుత్వ ఉద్యోగి, సచివాలయ ఉద్యోగుల సంఘానికి అప్పట్లో అధ్యక్షుడు. ఏం చేశాడో తెలిసిందే. ఈయన ఏమన్నాడు ఇంకొక మాట, 15 జూలై 2023 అంటే కరెక్ట్గా ఇంకొక 5 రోజులకి ఏడాది, ఆల్మోస్ట్ 2 ఏళ్ళు పూర్తవుతుంది. ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే, వృద్ధాప్యం వచ్చి అంటే ముసలోడైపోయి చేతి కర్ర పట్టుకొని నడుస్తూ సీఎం పదవి తనకి వద్దు, నాకు వద్దురా నాయన, నేను నడవలేకపోతున్నా, కర్ర పట్టుకుని నడవాలి, ముసలాడైపోయి ముడతలు పడిపోయి మొహం తెల్ల జుట్టు వచ్చేసి, లేదు బట్టతలు వచ్చేసి, కళ్ళు గుంటలు పడిపోయి, కళ్ళు కనిపించకుండా చత్వారం కళ్ళద్దాలు ఇంత గుడ్డి ఇంత పెట్టుకొని ముందుకి అడుగు వెయ్యలేక చేతికర్ర పట్టుకుని ముందుకు వెళ్తూ ఇలా ఊగిపోతూ, అప్పుడు కూడా అంత వయసు వచ్చేసినప్పటికీ కూడా ఇంకా నాకు వద్దు ఈ సీఎం పదవి అనే వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారు అంటూ ఉద్యోగుల సమాఖ్య, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి జోస్యం ఇది ఆ రోజు చెప్పింది. 131 సమస్యలని గత 4 ఏళ్లలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే 38 అంశాల మీద ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 131కి 38 మీద స్పందించింది. సిపిఎస్ రద్దు లేదు, దానికి ఓపీఎస్, జీపీఎస్ ఇంకోటి ఏదో చేసి మొత్తానికి పిఎస్ మొదలుపెట్టారు. సరే, ఈ ప్రభుత్వానికి కూడా వేరే విషయం అనుకోండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా చాలా ఉన్నాయి. అలాగే ఇంకోటి ఏమన్నాడు ఆయన, నేను జగన్మోహన్ రెడ్డికి తను బంటుని అని, ప్రభుత్వానికి అధిపతి జగన్ కాబట్టి ఆయన బంటుగానే ఉంటాను అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి అన్నారు కర్నూలులో. ఇప్పుడొచ్చి ఉద్యోగులు పూర్తిగా మోసపోయారు, ఐఆర్ లేదు, పిఆర్సీ ఊసే లేదు, 9 హామీల్లో ఒక్కటి అమలు చేయలేదు, ఉద్యోగుల్ని దారుణంగా అవమానిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి బంటు. మరి ఇటువంటి కాంట్రావర్షియల్ కామెంట్స్ ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద చర్యలు ఉండవా? యాజ్ పర్ ద సర్వీస్ రికార్డ్స్ ఉండవా? ఎందుకంటే ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు రాష్ట్రపతి పథకాన్ని పొందినటువంటి వ్యక్తి, రాష్ట్రపతి పురస్కార గ్రహీత. ఆయన 5 ఏళ్ల పాటు సస్పెండ్ చేశారు. ఎందుకు? పెగసాస్ ఇజ్రాయెల్ నుంచి ఇంకో చోట నుంచి కొని తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ కోసం వాడేశాడు, ఇచ్చేసాడు, అచ్చేసాడు అన్న ఆరోపణలు. సాక్ష్యాలు చూపించలేదు, అసలు లేనే లేవు. రెండోది, ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా ఇలా కొనాలి అంటే, ఏ రాష్ట్రానికి సంబంధించి అయినా ఏదైనా నిఘా పరికరాలు కానీ ఇంకోటి కానీ కొనాలి అంటే సెంట్రల్ డిఫెన్స్ వాళ్ళకి చెప్పాలి. ఒక కమిటీ ఉంటుంది అక్కడ. ముందు వాళ్ళకి డబ్బులు పే చేస్తే వాళ్ళు ఓకే అంటే వాళ్ళు తెప్పిస్తారు, వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. అసలు అక్కడికి ఒక ఉత్తర్వు వెళ్ళలేదు, ఒక రిక్వెస్ట్ అనేది వెళ్ళలేదు, డబ్బులు వెళ్ళిపోయి అన్నారు, ఇంకోటి అన్నారు, నథింగ్ ఎల్స్. 5 ఏళ్ల పాటు ఆఖరికి వెళ్ళి క్యాట్లో ఆయన ఇచ్చేసి 2 సార్లు జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేశాడు. మరి ఎందుకు కూటమి ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని ఇంకా ఉపేక్షిస్తుంది? ఇలా విషం కక్కుతూ ఉంటే మంత్రుల పనితీరు బాగాలేదు, ఇంకోటి బాగాలేదు అని చెప్పుకోవడంలో ఏం చెప్పాలి? ఇంకా ప్రభుత్వ అధికార వర్గాల్లోనే ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు, అంటే ఉద్యోగుల్లో ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూటమి ప్రభుత్వమే చెప్పాలి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.